వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, ఫోక్ డాన్సర్, యాక్టర్, ఇన్ఫ్లుయెన్సర్. సో అతను ఎవరో కాదు, అక్షిత్ మార్వల్. హాయ్ అండి. హాయ్. సో ఎలా ఉందన్న లైఫ్, ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే చాలా బాగుందన్న. వింటున్నా ఓ పిల్ల, సో ఎన్నెన్నో బాధల్లా. ఎలా అనిపించింది అన్న సాంగ్? చాలా బాగా అనిపించింది అన్న, ఎందుకంటే అది మా లక్ష్మణ్ అన్న సాంగ్ కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇంకా అయితే ఈ ఈ మాట అయితే మీరు చాలా ఇంటర్వ్యూస్లలో అయితే చెప్పారు, మా లక్ష్మణ్ అన్నది కాబట్టి. సో ఇలా మీ లైఫ్ స్టోరీది ఒక సాంగ్ రాబోతుందా? వస్తే ఆ ఛాన్స్ వస్తే తీస్తారా? డెఫినెట్గా తీస్తాను. అంటే మీ లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది కాబట్టి. నా లైఫ్ స్టోరీలో లేదు. నిజం చెప్పండి బ్రో. లేదు అట్లేం లేదు. ఓకే. సో ఆ సాంగ్ ఎన్ని రోజులు షూట్ చేశారు మ్యాక్సిమం? అది 2 days చేసినాం. సో ఎలా అనిపించింది అంటే ఆ లక్ష్మణ్ అన్నది కాబట్టి, అందులో లక్ష్మణ్ అన్న మిమ్మల్ని చూసుకున్నాడా? అంటే అవును, అంటే లక్ష్మణ్ అన్న లైఫ్ స్టోరీ కాబట్టి, సో మేము కూడా అంటే ఆ క్యారెక్టర్స్ కాబట్టి మా ఫీల్ కూడా అట్లనే ఉండే, చూసే జనాల ఇంటరాక్షన్ కూడా అంటే ఆ ఫీలింగ్ కూడా అట్లనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చూసుకున్నాడనే చెప్పొచ్చు. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఎన్ని సాంగ్స్ చేశారు? నేను అరౌండ్ ఒక 25 to 30 వరకు చేసినాను. 25 to 30. సో ఇందులో మీకు నచ్చిన సాంగ్ అంటే ఏది? అంటే నాకు నచ్చిన సాంగ్ మీకు అంటే మంచి లైఫ్ ఇచ్చిన సాంగ్ అంటే ఏది, ఆయన ఎందుకని? నాకు లైఫ్ ఇచ్చిన సాంగ్ అంటే బాగుండాలమ్మ సాంగ్, అండ్ నాకు ఇష్టమైన సాంగ్ కూడా అదే. అంటే చాలా సాంగ్ అంటే నేను చేసిన సాంగ్స్ ఆల్మోస్ట్ చాలా ఇష్టమే. నాకు మెయిన్గా అంటే బాగుండాలమ్మ సాంగ్ ఇష్టం. సో ఆయన బండి లక్ష్మణ్ అన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న అంటే నా విషయంలో అయితే నాకు ఒక సొంత అన్నలాగా, గురువు. సో ఒక విధంగా మీకు కూడా అంటే మంచి లైఫ్ ఇచ్చిందంటే కూడా లక్ష్మణ్ అన్న అని చెప్పేసి వింటూ ఉన్నాము. సో ఏం చెప్తారు దాని గురించి కూడా? అంటే అవును, మొదటి నుంచి కూడా అంటే నేను అంటే బాగుండాలమ్మ సాంగ్ తోటి బయటకు వచ్చిన నేను. అన్నతోటి నాది ఫస్ట్ జర్నీ అది సాంగ్ నుంచి. సో అన్న నేను చాలా సాంగ్స్ జర్నీ చేసినాం. ఆల్మోస్ట్ అన్న నేను చేసిన అన్ని మంచి హిట్స్, అంటే జనాలు కూడా మంచిగా ఆదరించారు. ఇక నా లైఫ్లో అన్న నాకు ఒక గురువు, నాకు ఒక దేవుడు, అంటే నాకు ఒక అన్నయ్య. సో అన్న గురించి వెళ్ళిగా నేను ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే అన్న వల్లనే నేను బయటకు వచ్చిన ఆ టైంలో మెయిన్గా, అంటే ఆ సాంగ్ తోటి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి? చాలా అంటే ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి, చేసినవి ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి, అంటే రిలీజ్ అయ్యేటివి ఉన్నాయి, ఇంకా షూటింగ్ వెళ్ళాల్సినవి కూడా ఉన్నాయి. మేము ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా కానీ ఎక్కువ మరి షూటింగ్లోనే ఉన్నాం అంటున్నారు. సో అంతా బిజీ అయిపోయారు. అంటే ఓన్లీ ఫోక్ సాంగ్స్ అయినా లేకపోతే ప్రైవేట్గా కూడా ఇంకేమైనా చేస్తున్నారు? అంటే మూవీస్లో కానీ అలా ఏమైనా ట్రై చేస్తే? ఇంకేం ట్రై చేయలేదు బ్రో, అంటే చేస్తా. ఓకే. సో ఇప్పటికేమైనా అంటే మూవీస్లో సైడ్ క్యారెక్టర్ కానివ్వండి, లేదంటే ఇలా ఇంకేమైనా సాంగ్స్లో చిన్న కొరియోగ్రాఫ్ లాగా కానివ్వండి, ఇలా ఏమైనా ఛాన్సెస్ రావడం కానీ మీ ట్రై చేయడం కానీ మన అంటే ఇంకా ఏం రాలేదు, నేను కూడా ఏం ట్రై చేయలేదు కూడా. అండ్ సిరి రావుల గారితో మీరు చేశారు కాబట్టి, అండ్ సిరి గారి గురించి మీరు ఏం చెప్తారన్న? తను కూడా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, తనకు కూడా ఒక మంచి ఫేమ్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫోక్ సాంగ్స్ చేస్తుంది. ఇంతకుముందు అంటే ఇన్స్టాలోనే మనకు ఎక్కువ తను ఫేమస్, జిమ్ములో అలా చేస్తూ ఉండే. సో అప్పుడే తను ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెంచుకుంది. సో ఇప్పుడు తన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే తను ఒక మంచి యాక్టర్, అంటే ఫస్ట్ సాంగ్ తోటే ప్రూవ్ చేసుకుంది. అంటే ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ, తన యాక్టింగ్ అయినా కానీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. మీరు కూడా చూసిర్రు ఆల్రెడీ సాంగ్ లో. మీ దాంట్లో కూడా మంచి హిట్ కొట్టింది, బాగుంది. సో ఈ సాంగ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్నా? వింటున్నా ఓపీలో సాంగ్ అంటే నా ఫీలింగ్ చెప్పాలంటే, అంటే ఆ సాంగ్ అంటే ఫస్ట్ నాకు వస్తుందా రాదా అన్న డైలమాలు ఉన్నాయి విన్నాక. ఎందుకంటే దానికి రీజన్ ఉంది, అది యాక్చువల్గా లక్ష్మణ్ స్టోరీ అందరికి తెలిసిందే. అవును. సో ఆ సాంగ్ నేను చేయాలనేసి అని చెప్పేసి నాకుండే. సడన్గా అన్న నేను ఒకరోజు ఆ సాంగ్ గురించి వెళ్ళి డిస్కషన్ చేస్తున్నప్పుడు, ఇట్లా వదిన కోసం ఇట్లా సాంగ్ రాసిన అని చెప్పినప్పుడు విన్నాం. సాంగ్ విన్నాక అన్నుండి ఈ సాంగ్ నువ్వే చేయాలి అని చెప్పేసి చెప్పిండు. అప్పటికే నేను అనుకుంటాను అన్న సాంగ్ కదా ఇది, నేనే చేయాలి అని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే అన్నకున్న నాకు జర్నీ ఫస్ట్ నుంచి వెళ్ళి అన్నకి నాకున్న జర్నీ చాలా పెద్దది అన్నట్టు. అంటే ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా అన్న సాంగ్స్ తోటి నేను బయటకు వచ్చిన. నాకు ర్యాప్ అంటే ఎట్లా అంటే అంత ఉంటుంది అన్నట్టు. సో దాంతో నేను అంటే మనసులో అనుకుంటాను ఈ సాంగ్ నేను చెయ్యాలి అన్న ఏం అంటే ఇంకా అనుకుంటాను. అదే టైంలో అన్న సాంగ్ వినిపించి అక్షిత్ మరి నువ్వే చేయాలని చెప్పేసి అన్నాడు. అన్న వల్లే నేను అసలు
ఇక చెప్పొద్దు, ఇక చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, చెప్పలేనంత హ్యాపీ అనిపించింది, మస్తు అనిపించింది అసలు. సో అండ్ దాంతోపాటు ఇంకా చీకటి రాత్రిలో ఈ సాంగ్ కూడా చేశారు రాత్రి చీకటిలో, రైట్, రాత్రి చీకటిలో. సో ఆ సాంగ్కి కూడా మీ ఫీలింగ్ ఏంటన్నా? అంటే అది కూడా మంచి సాంగ్ అన్నమాట. ఎక్కడ అది యాక్చువల్ అది వరంగల్లో చేసినాం షూట్ అది. మంచిగా అనిపించింది ఆ సాంగ్ కూడా, అంటే జనాలు కూడా మంచిగా ఆదరించారు, సాంగ్ కూడా చాలా బాగుండేది. మ్యాక్స్ ఎన్ని డేస్ చేసారు అది కూడా షూట్? అది 1 డేనే చేసినాం యాక్చువల్గా, బట్ మంచి హిట్ అయింది అది కూడా, మిలియన్స్లలో వెళ్ళి, చాలా మిలియన్స్. అవును. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంకే ఏం చేయబోతున్నారన్న ఫ్యూచర్లో? అంటే ఫోక్ సాంగ్స్ వరకేనా లేదంటే? యాక్చువల్గా నా గోల్ ఏంటంటే నేను మూవీస్లోకి వెళ్ళాలని, అంటే నన్ను నేను 70mm చూసుకొని ఓకే ఇక్కడ ఎలా ప్రూవ్ చేసుకున్నానో అక్కడ కూడా ప్రూవ్ చేసుకొని ఒక మంచి రోల్స్లో మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి. సో మూవీస్ అంటున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరన్నా, హీరో ఎవరు? నాకు అల్లు అర్జున్ గారు చాలా ఫేవరెట్ నాకు యాక్చువల్గా. సో అసలే పుష్పతో మంచి హిట్ కొట్టారు, మళ్ళీ బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది, సో అది కూడా మంచి హిట్ అయింది. సో ఒకవేళ అల్లు అర్జున్ గారి పక్కన ఛాన్స్ వస్తే చేస్తారా? డెఫినెట్గా, నో డౌట్. అసలు చేస్తావా నన్ను అడగడం కూడా అవసరం లేదు, అక్షిత్ రానంటే వెళ్ళిపోతాను, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఓకే. డెఫినెట్గా ఓకే. సో నార్మల్గా అయితే మీరు మూవీస్లో అంటే సైడ్ క్యారెక్టర్గా ట్రై చేస్తున్నారా లేదంటే హీరో వచ్చినా పర్లేదు అంటారు? అంటే నేను ఇంకా ఏం ట్రై చేయట్లేదు, అంటే అనుకున్నప్పుడు డిసైడ్ అవుతాను. సో ఓకే బ్రో, ఈ మధ్యకాలంలో ఒకటి చాలా ట్రోల్ అవుతూ ఉంది, ఫోక్ సాంగ్స్కి కోట్లల్లో వస్తుంది. మన రాము రాథోడ్ గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అందులో ఒక సాంగ్కి ₹1,00,00,000 వచ్చాయి అన్నట్టు ఇలా చాలా ట్రోల్ అవుతూ ఉంది. నిజంగానే ఫోక్ సాంగ్స్కి అంత వస్తుందా? అతను పెట్టింది 3 లక్షలు అయితే ₹1,00,00,000 వచ్చిందని చెప్పేసి అది మీ వరకు కూడా వచ్చే ఉంటుంది. సో అది దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు మీకు అంటే యాక్చువల్గా యూట్యూబ్ రెవెన్యూ గురించి మీకు తెలియదు ఏం కాదు, మీకు కొత్తగా చెప్పేది ఏం కాదు. అవును. ఇప్పుడు మనకు యాక్చువల్గా యూట్యూబ్ రెవెన్యూ ఎట్లా జనరేట్ అయ్యేదంటే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తే మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద దానికి సంబంధించిన టైంలో మనకి ఒక 1 మిలియన్ అట్లా రీచ్ అయిందంటే వాళ్ళు అనుకున్నది ఇస్తారు. లేదు అదే వ్యూస్ తక్కువ డేస్లో ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అంటే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఆ సాంగ్ కూడా మీరు చూసే ఉంటారు, ఆల్మోస్ట్ ఇప్పుడు 300+, 350+, 400 మిలియన్స్ ముంబైకి రాను. సో అది తక్కువ టైంలో ఎక్కువ రీచ్ అయింది కాబట్టి 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రెవెన్యూ. ఆయన సాంగ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ లో కూడా అంటే మన స్టేట్ వరకు కంట్రీ వరకే కాకుండా దేశం దాటిపోయిందంటే ఆ సాంగ్ ఫోక్ ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ సాంగ్ తో అర్థమైపోయింది. మీరు చూడొచ్చు మన ఫోక్ సాంగ్స్ కూడా మూవీస్ లో తీసుకోవడం జరుగుతుంది, మూవీస్ లో కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ ఫోక్ అయితే బాగా నడుస్తుంది. సో బుల్లెట్ బండి సాంగ్ కూడా అంత ఫేమస్ అయింది, దాంతో కూడా ఇంకా లక్ష్మణ్ అన్నకి రామన్నకి మాత్రం మస్తు ఫేమ్ వచ్చింది. సో ఆయన లక్ష్మణ్ గురించి చెప్తున్నారు కాబట్టి రామన్న గురించి చెప్తారు. రామన్నతో కూడా నా జర్నీ మంచిగా ఉంటుంది, అంటే అన్న మేము కలిసినప్పుడు మస్తు జ్యువెల్గా ఉంటాం. అన్న మేము కూడా ఫస్ట్ నుంచి వెళ్ళి మాకు ఆ సాంగ్ నుంచి వెళ్ళి బాగుండాలమ్మ సాంగ్ నుంచి వెళ్ళి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఎప్పుడు కలిసినా కూడా అంటే మంచి జ్యువెల్గా ఉంటాం. అన్న నాకు ర్యాప్ ఎట్లుంటా అంటే మంచి ఒక మంచి బ్రదర్స్ రిలేషన్ ఉంటుంది, అదేవిధంగా ఒక మంచి జ్యువెల్ ఉంటాం. సో ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఈవెంట్లో కలిసినా కానీ నార్మల్గా కలిసినా కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అసలు ఈ ఫీల్డ్కి రాకముందు మీ జర్నీ ఏంటి, అంటే ఈ ఫీల్డ్కి వచ్చే ముందు మీ జర్నీ ఏంటి? యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్కి రాకముందు నేను స్టడీస్ చేస్తున్నా. నార్మల్గా నాకు ఇంట్రెస్టెడ్ ఈ ఫీల్డ్, యాక్చువల్గా ఇంట్రెస్టెడ్ తోటి అప్పుడున్న మనం నార్మల్గా ఇప్పుడు మనల్ని సోషల్ మీడియా యాప్స్ అప్పుడు ఏమేమి ఉన్నాయో లైక్ టిక్టాక్ అట్లాంటివి ఉన్నాయి కదా, సో అందులో చేస్తూ ఉండే సడన్గా మా ఫ్రెండ్ ప్రీతి ఉండి ఎందుకు మనం సాంగ్ చేద్దాం కదా, మా ఫ్రెండే డౌట్ ఉందా? చాలా సరే అడిగాను. అంటే ఇన్స్టాలో ఎక్కువ మీరు ప్రీతి గారి తప్ప ఇంకా వేరే అమ్మాయిలు ఎక్కువ పెట్టారు కదా, మరి ప్రీతి గారి ఫ్రెండేనా అంటే నాకనే కాదు ఇప్పుడు మనం చూసే వ్యూవర్స్ కూడా చాలా డౌట్. అంటే యాక్చువల్గా మీరు చూసిరేమో సగం చూసినట్టున్నారు, అంటే ఆ పోస్ట్ ఏదో మొత్తం చూడనట్టున్నారు. యాక్చువల్గా పోస్ట్ కింద ఎప్పుడైనా కానీ మేము ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పేసి అయినా కానీ మై బెస్టీ అని చెప్పేసి అయినా కానీ పెట్టుకుంటేనే తను పోస్ట్ చేసిన అట్లనే పెట్టుకుంటుంది, నేను పోస్ట్ చేసిన అట్లనే పెట్టుకుంటుంది. సో ఫ్యూచర్లో చూద్దాంలేండి. చూడండి డెఫినెట్గా. ఓకే. సో అంటే ఇప్పుడు వేరే అమ్మాయిలు ట్రై చేసుకోవచ్చు అంటారు మళ్ళీ?
ఎవరిని? మిమ్మల్ని అంటే మీకు చాలా ప్రపోజల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొందరు ఎలా అవుతారంటే ఆల్రెడీ అతని లైఫ్లో ఒక అమ్మాయి ఉందేమో అనుకొని చెప్పి చాలా మంది అవుతూ ఉంటారు కదా. సో మిమ్మల్ని ట్రై చేసుకోవచ్చు అంటారు అమ్మాయిల కోసం ఈ క్వశ్చన్. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అంటే నా ఒపీనియన్ నాకు ఉంటుంది, వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా. ఓకే, సో ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు బ్రో? మరి ప్రీతి లాంటి అమ్మాయి అయితే ఓకేనా మీకు? నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి నేను ఇప్పుడు దాని గురించి నాకు ఆలోచన లేదు. నా ఆలోచన అంతా నేను నెక్స్ట్ స్టెప్ ఎట్లా వేయాలి, ఫీల్డ్లో ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఓకే, ఇంకా మూవీస్లోకి వెళ్దాం అనుకుంటున్నాను కదా, దానికోసం ఎట్లా ట్రై చేయాలన్న దాంట్లోనే ఉన్నా. ఇప్పుడైతే అంటే ఆలోచనలు ఏం లేవు. సో ఇంకా ఫోక్ సాంగ్స్ ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా ప్రాజెక్టులు రెడీ ఉన్నాయా అంటే ఇంకా చేస్తున్నా? యాక్చువల్గా నేను షూట్ చేసినాయి అండ్ ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక సాంగ్ రిలీజ్ అయ్యేది ఉంది, ఫుల్ సాంగ్. రేపు ఒక ప్రోమో రిలీజ్ అయ్యేది ఉంది అండ్ ఇంకా షూట్కి వెళ్ళాల్సి ఉంది 16th నుంచి మళ్ళీ కంటిన్యూ ఉంది. అంటే మోస్ట్లీ ఈ లవ్ ఫెయిల్యూర్ ఇవే ఎందుకు ఎక్కువ చూస్ చేసుకుంటారు? మా కోసం ఒక మంచి మాస్ ఫోక్ సాంగ్ చేయొచ్చు మంచి డీజేకి అట్లా. అంటే నాకు కూడా చేయాలని ఉంది. అంటే మొదటి నుంచి కూడా చూసుకుంటే ఇప్పుడు నేను లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్కి మనకి చాలా నేమ్ వచ్చింది. అవును, ఇప్పుడు ఒకసారి ఒక క్యారెక్టర్కి మనం స్టిక్ అయినా మనకు అలా సక్సెస్ వచ్చిందంటే జనాలు కూడా మనల్ని అదే విధంగా చూస్ చేసుకుంటారు. లైక్ ప్రొడ్యూసర్స్ కూడా నన్ను అదే సాంగ్స్ అంటే అక్షిత్ అంటే లవ్ ఫెయిల్యూర్ అంటే అక్షిత్ సాంగ్స్ అన్నట్టే కింద పడిపోయి. సో ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటేనే అక్షిత్ కాల్ చేద్దాం అంటే వేరే సాంగ్ అంటే చెయ్యరు. అంటే నాకు కూడా అన్ని సాంగ్స్ చేయాలని ఉంది, నాకు ఇంకా అట్లా రావట్లేదు. ఈ మధ్యలోనే కొంచెం నవ్వుకుంటూ కొంచెం పెళ్లి సాంగ్స్ అయినా కానీ మెలోడీ సాంగ్స్ అయినా కానీ ఈ మధ్య చేస్తున్నాను. అవును, సో ముందు కూడా అట్లా డ్యాన్స్ బీట్ తోటి వస్తారు డెఫినెట్గా. సో నార్మల్గా అంటే ఇంత మనీ వస్తుంది కాబట్టి అంటే ఇప్పుడు ఏదైతే రాము రాథోర్ గారు రాను ముంబైకి రాను ₹1,00,00,000 వచ్చింది అన్నారు. సో అంటే ఇప్పుడు బుల్లెట్ బండి కూడా అంత ఫేమస్ అయింది కాబట్టి సో దానికి కూడా మ్యాక్స్ మీ ఉద్దేశంలో ఎంత వచ్చింది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ అంటే మీరు ఎస్టిమేట్ చేయవచ్చు కదా. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం ఎట్లా నార్మల్గా 300 మిలియన్ తక్కువ టైంలో వెళ్తే అంత వచ్చిందని చెప్పి డిస్కస్ చేసినాం. ఇప్పుడు బుల్లెట్ బండ్ కూడా ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు, దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు కదా. కానీ ఆ బుల్లెట్ బండి లక్ష్మణ్ గారికి ఎంత వచ్చినా ఏమొచ్చినా నేను కూడా ఇంటరాక్ట్ అయినా కాబట్టి తనతోని అసలు చిన్న ఆటిట్యూడ్. యాక్చువల్గా మీకు చెప్పాలంటే అది సాంగ్ అన్న రాసింది కానీ యాక్చువల్గా అన్న ప్రొడ్యూసర్ కాదు. యాక్చువల్గా అది అన్నకి రెవెన్యూ అంతా అన్నకి రాలేదు. ఓకే, అన్న జస్ట్ దానికి అన్న లిరిక్ రైటర్గానే వర్క్ చేశారు అంతే, ఆ రెవెన్యూ అంతా అన్నకు రాలేదు. బట్ మీరు ఫోక్లో ఉన్నారు కాబట్టి మీకు మినిమం తెలిసి ఉంటుంది అంటే ఇంత వచ్చి ఉంటుంది అని. అంటే ఆ ప్రొడ్యూసర్ కూడా మనకు తెలియదు ఎవరు అంటే, అది మోహనా భోగరాజ్ మేడం గారిది యాక్చువల్గా ఆ సాంగ్. ఓకే, అన్న రాశారు అంతే. సో మనకి తెలీదు అన్నకైనా అంత ఎంత రెవెన్యూ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్కి ఇప్పుడు మీరు ఏదైతే వింటున్న ఓ పిల్ల ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్కి మ్యాక్స్ ఎంత ఖర్చు పెట్టుంటారన్న? అది తెలియదు. అంటే మ్యాక్స్ ఒక 5 lakhs వరకైనా ఖర్చు అయి ఉంటుంది కదా. అంటే నాకు తెలియదు ఎంత రెవెన్యూ. చెప్పట్లే అన్న దొంగ అట్లేం లేదు, అంటే యాక్చువల్గా తెలియదు. సో నార్మల్గా ఇందులో ఈ ఫీల్డ్లో కాకుండా ఇప్పుడు మూవీస్లో ఒక్కొక్క హీరో పేరు చెప్తా అన్న. అంటే మీ ఆ హీరో గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అల్లు అర్జున్. ఓకే, మీరు కూడా ఫ్యానేనా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్లు అర్జున్ అంటే మనం సింపుల్గా బ్లాస్ట్గా బ్లాక్ బస్టర్గా అయిపోవచ్చు, తగ్గేదేలే అంతే. సో అసలే ఫుల్ ఫేమస్ ఆ డైలాగ్. ఆయన అల్లు అర్జున్ గారికి సెట్ అవుతుంది, సెట్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన డార్లింగ్ ప్రభాస్, అందరికి డార్లింగ్. ఓ వావ్, సూపర్. ఎన్టీఆర్ గారు మాస్. రామ్ చరణ్ గారు మంచి లవర్ బాయ్. ఈ వర్డ్ అంటే ఇప్పుడు చెప్పబోయే హీరోజీ వింటే కనుక కొందరికి గూస్ బంప్స్ కూడా వస్తాయి. బాలయ్య బాబు యాక్షన్ అంతే. ఓకేనా? ఫైనల్గా మహేష్ బాబు గారికి మనం ఇంకొకటి కూడా ఇచ్చుకోవచ్చు, లవర్ బాయ్, మిల్క్ బాయ్, చాలా. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ ఫోక్ అని కాకుండా అండ్ యాక్టింగ్ అని కాకుండా అండ్ ఫర్దర్గా ఇంకేమైనా అంటే సైడ్కి ఏమైనా బిజినెస్ కానివ్వండి? అంటే అలాంటి ప్లాన్స్ అయితే ఏం లేవు బ్రో. అంటే ప్రజెంట్ అయితే అంటే ఈ లైఫ్ అయితే బాగుంది, సాటిస్ఫాక్షన్ అయితే చాలా. ఓకే, అండ్ ఇప్పుడు చాలామంది ప్రీతి గారి గురించి అయితే చాలామంది చాలా డౌట్లు ఉన్నాయి కాబట్టి తన గురించి ఒక క్లారిటీ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? చాలా ఇంటర్వ్యూస్లో క్లారిటీ ఇచ్చిన, తనైనా క్లారిటీ ఇచ్చింది. కొత్త మనం ఇవ్వాల్సింది ఏం లేదు, 100% మేము బెస్ట్ ఫ్రెండ్సే. సో తనైనా
సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తుంది, నేనైనా సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం ఇదే ఫీల్డ్లో. సో ఒక మంచి మోడీతో ముందుకెళ్తున్నాం, అట్లనే సక్సెస్ అవుతున్నాం కూడా. ఇప్పుడు ఏదైతే మీరు సాంగ్స్ చేశారో సో ఆ సాంగ్స్లో మీ జర్నీ ఎలా ఉంటుంది అంటే ఏదైతే 2-3 డేస్ షూటింగ్ అవుతుంది కాబట్టి కావచ్చు, కానీ ఆ ఎడిటింగ్ అవన్నీ ఇంకా దానికి సెటప్ ముందే రెడీ చేసుకోవడము మినిమం అట్లీస్ట్ ఒక 1 మంత్ అయినా అన్నీ అయిపోయే లోపు అన్ని అంటే మనకి రిలీజ్ అయ్యేంత వరకు అయితే 1 మంత్ అయినా పడుతుంది కాబట్టి టైం. సో ఆ లోపు మీ టీంతో మీ జర్నీ ఎలా ఉంటుంది, మీ ఫేవరెట్ టీం ఏంటి, అసలు ఎలా ఉంటుంది? అంటే ఫేవరెట్ టీం అంటే మా టీమే, అంటే మా టీం మీకు తెలిసిందే కదా, లక్ష్మణ్ అన్న మేము అందరం ఒకటే టీం. సో అంటే మా జర్నీ అంతా అంటే మేము అంటే షూటింగ్ వరకే మేము ఉంటాం. మేము షూటింగ్లో వేసేటప్పుడు అయితే మస్తు జోలి చేసుకుంటాం, ఎంజాయ్ చేసుకుంటాం. ఎందుకంటే మొదటి నుంచే మేమే ఎక్కువ జర్నీ చేసినాం కాబట్టి మా టీం అయితే మేము ఇంకా ఫ్రీగా చేసుకుంటాం వర్క్. అంటే ఎంత కష్టమైనా కానీ అంత ఏమనిపించదు మాకైతే, ఓకే మంచిగా చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఫోక్ సాంగ్స్కి ఎక్కువ క్రేజ్ వస్తుంది కాబట్టి అంటే ఎక్కువ మీకు తెలిసినంత వరకు ఎక్కువ వ్యూస్ వచ్చిన ఫోక్ సాంగ్స్ అంటే ఏది ఉంది ఇప్పుడు తెలుగులో? రీసెంట్ అయితే రాను బొంబాయికి వచ్చింది సాంగ్. రాను ముంబైకి రానైతే మంచి వ్యూస్ ఉన్న సాంగ్ వచ్చింది. దాని తర్వాత బుల్లెట్ బండి. అవును. అండ్ మూవీస్లో చూసుకున్నట్లయితే కనుక అల్లు అర్జున్ గారిది టాప్లో ఉంది బుట్ట బొమ్మ సాంగ్. అవునవును. సో ఆ సాంగ్ గురించి మీ ఒపీనియన్ ఏం చెప్తారన్న? అంటే ఎందుకంటే మీ ఫేవరెట్ హీరో సాంగ్ అంతా ఫేమస్ అయింది కాబట్టి. నాకు కూడా సాంగ్ మస్తు ఇష్టం. యాక్చువల్గా నాకు అల్లు అర్జున్ గారు ఏ సాంగ్ చేసినా ఇష్టమే. ఈ సాంగ్ అనే కాదు, ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు యాక్టింగ్ తోటి ఆ స్టైల్తో అని మంచి ఇన్స్పైర్ అయి ఉన్నాను నేను. సో ఆ సాంగ్ మీకు తెలిసిందే, అందులో స్టెప్ గురించి బుట్టబొమ్మ స్టెప్. సో పుష్ప మూవీ ఎన్నిసార్లు చూసుంటారన్న మీరు? నేను చాలాసార్లు చూసిన, థియేటర్లోనే ఎక్కువసార్లు చూసిన, అండ్ ఇప్పుడు ఇంట్లోనే కూడా నేను ఆ సాంగ్ అంటే ఇట్లా ఫేవరెట్ సీన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటా. ఇప్పుడు అంటే మీకు ఎక్కువ మూవీస్ నుంచే సపోర్ట్ ఉందా, అంటే ఫోక్ ఇప్పుడు సింగర్స్ డాన్సర్ ఈ టీం నుంచే ఎక్కువ సపోర్ట్ ఉందా? అండ్ పొలిటికల్గా కూడా ఏమైనా సపోర్ట్ ఉందా? అంటే పొలిటికల్గా కూడా చాలా మంది సాంగ్స్ చేయమని అడుగుతారు ఇప్పుడు పొలిటికల్ అంటే ఎలక్షన్ సీజన్లో. సో అండ్ బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న కూడా చాలా సాంగ్స్ పాడడం జరిగింది, పొలిటికల్కి కూడా చాలా పార్టీలకు పాడడం జరిగింది. అలా మీకు ఏమైనా ఛాన్సెస్ రావడం కానీ మీరు ట్రై చేయడం కానీ అలా ఏమైనా ఉందా? అంటే నేను ఎప్పుడు ఆ ఫీల్డ్కి వెళ్ళలేదు, అటు స్టెప్ చేయలేదు. ఓకే. సో నార్మల్ ఎవరైనా అడిగితే చేస్తారు అంటే జస్ట్ ఆ యాక్టింగ్ వరకే, అంటే పార్టీ వరకు కాకపోయినా కానీ. అంటే నేను అటు ఎట్లా ఇన్వాల్వ్ కాను నార్మల్గా, అంటే యాక్టింగ్ వరకైనా 100% చేస్తా, అట్లేదు. సో నార్మల్ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ వచ్చేసి గోదావరి కానీ, ప్రజెంట్ పెద్దపల్లి డిస్టిక్, ముందు కరీంనగర్ డిస్టిక్ ఉండే. ఓకే. సో మీరు ఇన్ని సాంగ్స్ చేస్తున్నారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, ఒక యాక్టర్, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో మీ పేరెంట్స్ వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందన్న? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నార్మల్గా, ఎందుకంటే వాళ్ళకు కూడా నేను అంటే వాళ్ళ నేమ్ కూడా ఇట్లా ఇది చేయకుండా చాలా మంచి నేమ్ తీసుకొస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎటన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ అంటే అడుగుతారు కదా, మీ అబ్బాయి ఇందులో యూట్యూబ్ లో షేక్ చేస్తున్నారు వాళ్ళని అడుగుతారు కదా. సో డాడీ వర్క్ చేసే ప్లేస్లో అయినా కానీ, వాళ్ళ కొలీగ్స్ అయినా కానీ, మేము ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, మా రిలేటివ్స్ అయినా కానీ, సో అందరు కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి మంచిగా చేస్తున్నాడు అని చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు. అంటే స్టార్టింగ్ లో ఏమైనా అనడం జరిగింది ఇట్లా ఎందుకు మనకు అది మనకు సెట్ అవ్వాలి అట్లా డిస్కరేజ్ చేయడం? అట్లా ఇప్పుడు కూడా అట్లా డిస్కరేజ్ చేయలేదు, మంచిగానే ఎంకరేజ్ చేశారు అన్న. ఇప్పుడు మన ఈ ఫోక్ సాంగ్స్లో ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ కూడా బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న, రామన్న, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, వాళ్ళ గురించి అయితే డిస్కస్ చేసాము. అదేవిధంగా మీ దాంట్లో ఎక్కువ బ్యాక్ సైడ్ ఉండి మిమ్మల్ని ఎంతో బాగా చూపించే డిఓపి ఎంత బబ్లు గారి గురించి ఏం చెప్తారు? అంటే వర్సెస్ ఎన్టీఆర్ అని కూడా చెప్పచ్చు. సో ఆ ఫేస్ కట్ తనకు కూడా ఎన్టీఆర్ అంటే ఇప్పుడు మీరు అల్లు అర్జున్ అంటే ఎంత ఇదో తను ఎన్టీఆర్ అంటే అంత. సో అతని గురించి ఏం చెప్తారు? ఇక బబ్లు అన్న గురించి వెళ్ళి నా ర్యాప్ అంటే ఇక కంప్లీట్ జోలిగానే ఉంటాం. అంటే అన్న కూడా నాకు యాక్చువల్గా మాట్లాడాలంటే అన్న నాకు షూటింగ్లో అయినా కానీ చాలా సపోర్ట్ ఇస్తాడు. ఎట్లా అని అంటే ఇప్పుడు అన్ననే చూస్తూ ఉంటాడు కదా, నేను అంటే షార్ట్ పెట్టి అన్ననే టేక్ తీసుకునేటప్పుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ నేను బాగా చేయలేదు అనేసి అంటే మళ్ళీ చేద్దామంటాడు, ఇంకా బెటర్ చేస్తావు, నువ్వు చేస్తావు అని చెప్పేసి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తాడు. సో నాకు మంచి సపోర్ట్ ఇస్తాడు అన్న. మా జర్నీ కూడా ఇప్పటిది కాదు, ఇప్పటి నుంచి 2020 నుంచి కూడా మా జర్నీ. అన్న నేను కూడా చాలా సాంగ్స్ చేసినాం, అన్న నేను కలిసి చాలా సాంగ్స్ చేసినాం. నాకు ఇష్టమైన డిఓపి అన్న. డిఓపి అనడం కన్నా కూడా అన్న అనేసి అనడమే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే
చెప్తున్నా కదా, నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ఒక టేక్ తీసుకునేటప్పుడైనా కానీ ఏదైనా కూడా మంచి పర్ఫెక్షన్ తీసుకున్నా అంటే తెలుసు అన్నకి నేను ఎంత చేస్తానో ఏమన్నది తెలుసు. సో అండ్ అంటే ఇప్పుడు మా టీం తోటి మేము ఎప్పుడు లక్ష్మణ్ అన్న నేను బబ్లు అన్న వెళ్ళేసినప్పుడు మేము అంటే నేను ఎక్కువ సాంగ్స్ అన్న మేమే చేసినాం. బయట ఈ మధ్యలో నేను బయట చేస్తున్నా. సో అన్న ఉన్నప్పుడైతేనేమో అన్న మంచిగా చెప్పేది, లక్ష్మణ్ అన్న నాకు చెప్తా ఉంటాడు ఎప్పుడైనా కానీ. సో నేను బయటికి వెళ్ళినప్పుడు నేను కొత్త కదా, నాకు తెలియదు. అప్పుడు కూడా బబ్లు అన్ననే డిఓపికి వచ్చేది అన్న. మేము కలిసి చేసినప్పుడు అన్న నేను తెలుసు నేను ఎట్లా చేస్తాను అనేది అన్నకి బాగా తెలుసు. సో ఇట్లా కాదు అక్షిత్ అట్లా ఇట్లా అనేసి అని మంచిగా ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఎంతనో నేను చెప్పలేను అసలు. అంటే చాలా సపోర్ట్ చేస్తాడు, నాకు మంచిగా అనిపిస్తుంది. ఏమైనా టేక్ బాగా రాకపోయినా కూడా నాకు అర్థం కాకపోయినా కానీ నేను నర్వస్ అయినా కూడా లేదు ఏం కాదు చేస్తాను ఉన్నాడు అనేసి అని చెప్పి మంచిగా ఎంకరేజ్ చేస్తాడు. మేము కూడా అంటే కొన్ని వీడియోస్లలో చూసాము, ఏదైతే ఇప్పుడు తగ్గేదిలే ఆ సాంగ్ ఏదైతే ఉందో అందులో మేకింగ్ వీడియోస్ కొన్ని వచ్చాయి బయటకి. అందులో కూడా అతని అంటే హార్డ్ వర్క్ అవన్నీ అతను ఎలా తీస్తున్నాడు ఏంటి అనేది అయితే బాగా చూసాము. చాలా అంటే ఒక తెర వెనకాల ఉండి నడిపించే వ్యక్తి అంటారు కదా, యాక్చువల్గా మేము ఇంత బాగా కనబడాలన్నా కూడా అన్న ఫ్రేమ్స్. సో అంటే ఒక మమ్మల్ని అట్లా చూపించాలన్నా కూడా అంటే మా ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయాలన్నా కూడా వీళ్ళ కష్టమే ఉంటుంది. సో ఈ అన్న గురించి వెళ్ళి మనం చెప్పలేము. బ్రో మీరు ఇంత మంది డాన్సర్లతోని యాక్టర్స్తోని వర్క్ చేశారు కదా, సో మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఏమని చెప్తారు? మళ్ళీ అదే మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న రామన్న అని కాకుండా అంటే ఈ టీం గురించే కాకుండా ఇంకా ఫేవరెట్ అంటే ఎవరని చెప్తారు? అండ్ అందులో మెయిన్ ఇంకా ఫీమేల్ అంటే ఎవరు చెప్తారు? అంటే నేను ఫీమేల్లో చాలా అంటే నేను రీసెంట్గానే చేస్తున్నాను బయట. నేను చాలా తక్కువ మందితో వర్క్ చేసిన. అంటే నేను తక్కువ మందితో వర్క్ చేసిన, నేను చేసిన అందరితోటి కంఫర్ట్ అయిన వర్క్ చేసిన, వాళ్ళు కూడా నాతో కంఫర్ట్ అయిన వర్క్ చేశారు. ఒక్కరని ఏం లేదు, నాతోటి అందరు బాగానే చేస్తారు. సో ఇప్పుడు సిరి రావుల గురించి మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి చెప్పారు. సో ఇంకా చాలా మంది ఫీమేల్ యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు కాబట్టి ఒక్కసారి మీ మాటల్లో ఒక 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నేను చాలా వరకు నేను చేసింది మెయిన్గా రౌడీ మేఘనాతో చేశాను, సోనీ వైష్ణవ్తో చేసిన, పూజ నాగేశ్వర్ తోటి చేసిన. అంటే ఎక్కువ సాంగ్స్ వీళ్ళతోటే చేసిన. అంటే వీళ్ళతోటి ర్యాప్ కూడా నాది మంచిగా ఉండే. లక్కీ హేమ తోటి చేసిన. అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫీమేల్ యాక్టర్స్ అంటే ఫీమేల్ డాన్సర్ చాలా ఫేమస్ అవుతుందన్న ప్రతి సాంగ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది, నాగదుర్గ గారు. సో తన గురించి అంటే తనకు మీకు ఏమైనా పరిచయం ఉందా? అంటే ఈ ఫీల్డ్లో ఒకే కాబట్టి ఏమైనా పరిచయం ఉందా అన్న? యాక్చువల్గా అంటే పెద్ద పరిచయం లేదు, అంటే నార్మల్ ఒక బట్ తన ఎక్స్ప్రెషన్స్ గురించి కానివ్వండి, తన డాన్సింగ్ గురించి అంటే మీరు ఒక ఫీల్డ్ కాబట్టి సో తన గురించి తన డాన్సింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? తను చాలా బాగా చేస్తుంది. అంటే తన ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ తనైనా కానీ తన డాన్సింగ్ స్టైల్ అయినా కానీ ఒక యూనిక్ ఉంటుంది, చాలా బాగా చేస్తుంది. అవును, అందరికి కూడా బాగా నచ్చుతుంది, మాకు కూడా బాగా నచ్చుతుంది. సో మంచి యాక్టర్, అంటే మంచి వెల్ బిహేవ్డ్ మంచి యాక్టర్ తను. సో తనతో ఛాన్స్ వస్తే చేయడానికి రెడీ ఉన్నారా? యాక్చువల్గా అంటే మీకు తెలియదేమో, యాక్చువల్గా తను సింగిల్గానే చేస్తుంది, అంటే మేల్ యాక్టర్స్ తోటి చేయదు. సో మీరు సాంగ్ చూసుకున్నట్టయినా కూడా తను మేల్ యాక్టర్స్ తోటి చేయదు. అండ్ అంటే ఫోక్ డాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్మల్గా చాలా పద్ధతిగా అంటే వాళ్ళు ఎంతవరకు ఎక్స్పోజ్ చేయాలో అంతవరకే చేస్తారు. అందులో నాగదుర్గ గారు కూడా అంటే సింగిల్గానే చేయకుండా తన డ్రెస్సింగ్ స్టైల్ చూసుకున్నా కానీ చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు, మీకు తెలుసు కదా. అందులో నేను కూడా ఒకరిని. అంటే తన అంటే ఆ ఎక్స్ప్రెషన్స్కి తన బాగుంటుందనే కాదు కానీ తను చేసిన సాంగ్ ఏంటో కానీ చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అదే నేను చెప్తున్నా, తన డాన్సింగ్ స్టైల్ అయినా కానీ తన ఎక్స్పీరియన్స్ అయినా కానీ యూనిక్ ఉంటాయి. అంటే మంచిగా ఏదైనా కానీ క్లియర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సో అట్రాక్టివ్ ఉంటుంది, యూనిక్ ఉంటుంది. డ్రెస్సింగ్ స్టైల్ అయినా కానీ బిహేవియర్ అయినా కానీ చాలా బాగుంటుంది. సో అందుకే జనాలు ఎక్కువ నచ్చుతున్నాయి. సో అండ్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న, అది మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు మీ టీం వాళ్ళు అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో ఒక మూవీలో వర్క్ చేయబోతున్నారని అయితే మాకు తెలిసింది. అందులో మీరు కూడా ఉన్నారా? నేను లేను, అంటే ఆ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీకేం ఛాన్స్ వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తాం. అంటే ఇప్పటివరకు అయితే నాకేం ఛాన్స్ రాలేదు. సో నాకు అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. నేను కూడా అది సస్పెన్స్ లాగానే ఉంచుతాను. సో చూద్దాం. అండ్ ఫైనల్గా అన్న ఇంకా మీ గురించి మాట్లాడుకుంటే కనుక అంటే ఆ హెయిర్ స్టైల్ ఏంటి, అసలు ఆ బియర్డ్ ఏంటి, అంటే ఆ స్మైల్కి మీ ఒక అవుట్ఫిట్కి మీ లుకింగ్కే చాలా మంది పడిపోతూ ఉంటారు. సో మీకు కూడా అంటే చాలా మంది ఎవరైనా అన్నారా, అబ్బాయిలని కాకుండా అమ్మాయిలే మెయిన్ అంటూ ఉంటారు. అంటే
నార్మల్గా ఎక్కడైనా కలిసినా కానీ ఇన్స్టాల్ అయినా కానీ మెసేజ్ చేస్తూ ఉంటారు, మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది, అంటే మీ బియర్డ్ లుక్ అంటే మీ లుక్ బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు మెయిన్గా నేను నా హెయిర్ స్టైల్ గ్రూమ్ చేసుకోవడం, డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేయడం కానీ నాకు ఇట్లాంటి దాని మీద చాలా ఇంట్రెస్టెడ్ ఉండే. ఫస్ట్ స్టైలింగ్ అంటే మంచిగా రెడీ అవ్వడం అయినా కానీ. సో నేను చిన్నప్పటి నుంచి కూడా నేను డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసి మంచిగా గ్రూమ్ చేసుకుంటుంటే, సో నాకు హెయిర్ స్టైల్ మీద ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకే నేను బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో నార్మల్ అంతా మీరే సెట్ చేసుకుంటారు? అంటే నేనే సెట్ చేసుకుంటా ఉంటాను. ఇప్పుడు నార్మల్గా నేను సెలూన్కి వెళ్ళినా కానీ నాకు చెప్పినట్టే చేయించుకుంటా, అంటే వాళ్ళు చెప్పినట్టు కాకుండా నాకు చెప్పినట్టే నేను చేయించుకొని, అంటే నాకు ఎట్లా సెట్ అయ్యిందో అట్లా చేయించుకుంటా ఉంటాను. నిజంగానే బ్రో లుక్స్ బాగుండే. అంటే చాలా మంది అబ్బాయిలకు కూడా ఇట్లా ముల్లెట్ లాగా పెంచుకోవాలని ఉంటుంది, కానీ ఆ హెయిర్ స్టైల్ అనేది సెట్ అవ్వదు. బట్ మీకు కరెక్ట్ సెట్ అయింది. మళ్ళీ అవుట్ఫిట్ కానీ అంటే వెయిట్కి హైట్కి ఎంత ఉండాలో మీరు కూడా అంతే ఉన్నారు కాబట్టి అమ్మాయిల ఫాలోయింగ్ అయితే బాగానే ఉంది. అన్న మీరు చాలా లవ్ స్టోరీస్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో కూడా ఇప్పుడు లవ్ లేదు కానీ అంటే గతంలో లవ్ ఫెయిల్యూర్ ఉందా, అందుకే ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చూస్ చేసుకుంటున్నారా? అంటే అట్లేం లేదు బ్రో. అంటే చాలా మందికి డౌట్ ఉంది నువ్వు అడిగినట్టు. అంటే మీరు లవ్ ఫెయిల్యూర్ కాబట్టి అంతగానం న్యాచురల్గా చేస్తున్నారు, అంత నీలమై చేస్తున్నారు కావచ్చు, సో మీరు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు అని చెప్పి చాలా మంది నన్ను అడిగిర్రు, లైవ్లో అడిగిర్రు, నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా అడిగిర్రు. అట్లేం లేదు బ్రో. అట్లా అంటే యాక్టింగ్ వరకు ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే అంతగానం చేస్తాడు అనేసి అని అంటే చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు, చాలా మంది కూడా యాక్టర్స్ కావచ్చు. అట్లా అలా అడిగారు అని అంటే కనుక వాళ్ళు అంతా కనెక్ట్ అయిపోయారు మీ యాక్టింగ్ అయితే. సో అదే అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ సాంగ్కి మనం ఎంత చేయాలో అనేది దాంట్లో చూపించినాం కాబట్టి ఆ సాంగ్కి ఉన్న డెప్త్ అయినా కానీ మనం చేయడం వల్లనైనా కానీ సో అట్లా అంత ఫీల్ తోటి వచ్చింది. ఇప్పుడు నాకు అన్న చెప్పడం అయినా కానీ, సో నేను అట్లా చేయడం అయినా కానీ, సో దానివల్ల ఆ సీన్కి కనెక్ట్ అయ్యి సో జనాలకి అట్లా అనిపిస్తున్నట్టుంది. కానీ నాకైతే లవ్ ఫెయిల్యూర్ స్టోరీ లేదు. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఈ సాంగ్స్ అన్ని ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి వన్ బై వన్ ఇప్పటివరకు మీ రెమ్యూనరేషన్ ఓకే పర్లేదా మరి? ఓకే. అంటే ఎంత చెప్పగానే అవసరం లేదు, నేను అంటే నాకు ఒక రెమ్యూనరేషన్ అని చెప్పేసి నేను రీసెంట్గానే చేసుకున్నాను. అంటే చాలా ఫస్ట్ చేసిన సాంగ్స్ వరకు అయితే నేను అట్లా ఏం తీసుకోలేదు. ఓకే. అంటే మనకు ఫస్ట్ ఛాన్స్ అంటే అట్లా ఏం లేదు. నేను రీసెంట్గానే నాకు ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది అనేసి అని చెప్పి నేను రీసెంట్గానే తీసుకున్నా అట్లా. ఓ సూపర్. అంటే మీరు ఇన్ని నియర్లీ 25 సాంగ్స్ వరకు తీసినా కానీ ఇప్పుడిప్పుడే రెమ్యూనరేషన్ తీసుకున్నాను. సూపర్. థ్యాంక్ యూ. యా. సో చాలా బాగా చెప్పారన్న. ఇంటర్వ్యూ కూడా చాలా ఫన్నీగా అండ్ మంచి మీ లైఫ్ స్టోరీ కూడా బాగా చెప్పారు. ఎనీవేస్ వచ్చినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.